వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. మరొకసారి సామెతల గ్రంథం నుండి ఉదయకాల సమయంలో దేవునితో మన ప్రయాణం, దేవునితో మనం నడిచే నడక, దేవుని కొరకు మనం పరిగెత్తే పరుగు, ఇవి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన మాటలు. వెన్ వి వాక్ విత్ గాడ్, అవర్ వే ఈజ్ వెరీ క్లియర్, వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ కరేజియస్. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎంట్రన్స్, ప్రవేశ ద్వారము. ఈ మాటను కూడా నీ మార్గమున నడుచున్నప్పుడు, నీవు పరిగెత్తినప్పుడు, ఈ 2 జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎక్కడికైనా వెళ్తే పెద్ద పెద్ద వాటిల్లో ఏం కనిపిస్తుందంటే మనం డోర్ దగ్గరికి వెళ్ళటంతోనే అవే తెరుచుకుంటా ఉంటాయి. దేవునితో మనం సత్సంబంధం కలిగి దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు ప్రవేశ ద్వారాలన్నీ మనం బలవంతంగా తెరవాల్సిన పని లేదు. దేవుడే వాటిని తెరిచేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. దేవుడు ప్రతి మార్గాన్ని మన కొరకు తెరవగలిగిన వాడు. ఆ విశ్వాసాన్ని, ఆ భరోసాన్ని దేవుని దగ్గర నుండి మనం కలిగి ఉండాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వెరీ ఈజీ, సులభము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాలు మనకి మంచి మార్గాన్ని ఇస్తాను, సులువైన మార్గాన్ని ఇస్తాను, చక్కని మార్గాన్ని ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. నువ్వు మార్గాన్ని నడుస్తున్నప్పుడు నీ పాదం మాత్రం ఇరుకున పడదు అన్న వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఉదాహరణకి కొంతమంది పర్వతం మార్గంలో నడవవలసి వచ్చినప్పుడు ఆ మార్గంలో ఉన్న రాళ్ళన్నిటిని తీసివేసే బుల్డోజర్ లాగా దేవుడు మనకన్నా ముందు వెళుతూ మన మార్గాలన్నిటినీ సరళం చేసేవాడు. ఆయన నీకన్నా ముందు నడిచేవాడు. ఆయన నడిచిన తర్వాత ఆ మార్గములో మన పాదము ఇరుకున పడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనం ముందు నడిచి ప్రభువుని వెనక నడిపిస్తూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా అనేక చోట్ల అనేక పర్యాయాలు మన పాదము తొట్టిల్లటానికి, ఇరుకునబడటానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునికి అవకాశాన్ని ఇచ్చి ఆయన మన మార్గాలన్నింటిలో చక్కగా నడిపిస్తాను, ఇరుకున పడకుండా చేస్తాను అన్న భరోసాని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎనర్జీ, శక్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిగెత్తుతున్నప్పుడు నడిచిన దానికన్నా పరిగెత్తేదానికి ఎక్కువ ఎనర్జీ, శక్తి కావాలి. ఉదాహరణకి పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళందరూ వాళ్ళ ట్రాక్స్లో పరిగెత్తుతున్నప్పుడు చెక్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ ఇవ్వబడతా ఉంటుంది. ఆ నీళ్లు కానీ, ఆ పానీయాలు కానీ మరొకసారి పరిగెత్తడానికి వారికి శక్తినిచ్చినట్లుగా మనము నీతిగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునితో ఉండే ఆ జీవితం మనకి ఎనర్జీని ఇస్తుంది. అది ఎంత దూరమైనా, ఎంత పరుగు పందెమైనా, ఎంత ట్రావెల్ చేయవలసిన పరిస్థితులు వచ్చినా కావలసిన శక్తిని దేవుడు సమకూర్చేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ఎస్కేప్, తప్పించుకొనుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అన్న మాట కనిపిస్తా ఉంది. ఒక ఇరుకు బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నప్పుడు తండ్రి చేతిని కుమారుడు పట్టుకొని నడుస్తున్నప్పుడు ఎక్కడ భయం ఉండదు, సురక్షితంగా చేరిపోతాడు. ఆ బ్రిడ్జి ఇరుకుగా ఉన్న, ఆ బ్రిడ్జి అంతా గందరగోళంగా ఉన్న, పడిపోవటానికి సిద్ధంగా ఉన్న పట్టుకున్నవాడు తండ్రి గనుక మనము ఇరుకున పడము అన్న ధీమా మన జీవితాల్లో ఉంటుంది. అలాగే దేవునితో పరిగెత్తినప్పుడు, దేవుని కొరకు పరిగెత్తినప్పుడు మన పాదము తొట్టిల్లదు. అలా కాకుండా పాపం కొరకో లేదంటే దురాశలు, మనకున్న ఆశలన్నిటిని నెరవేర్చుకోవటం కొరకో పరిగెత్తినప్పుడు మనం ఖచ్చితంగా పతనమైపోతాం, తొట్టిల్లతాము అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మేము నడుస్తున్నప్పుడు, మేము పరుగెత్తుతున్నప్పుడు మీరు మాతో కూడా ఉండి నడుస్తూ ప్రయాణం చేస్తూ మమ్మల్ని గమ్యానికి చేరుస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.